10. చివరి సంవత్సరం ఇంగ్లీష్ SUSEMVI. మెహతా గుల్లీ. వేద్ ప్రకాష్ మెహతా. వేద్ ప్రకాష్ మెహతా పాత్రికేయుడు, నవలా రచయిత మరియు జీవిత చరిత్ర రచయిత. 4 సంవత్సరాల వయస్సు నుండి అంధుడు, అతను తన అంధత్వాన్ని అధిగమించాడు మరియు భారతదేశానికి అమెరికన్ పాఠకులను పరిచయం చేసే బాధ్యత కలిగిన రచయితగా విస్తృతంగా పేరు పొందాడు. ప్రస్తుత వ్యాసం మెహతా ఆత్మకథ ఫేస్ టు ఫేస్ నుండి సేకరించినది. ఇది చాలా మందికి స్ఫూర్తినిచ్చిన అసాధారణ రచన. ఇది మెహతా కుటుంబాలు నివసించే వీధి అయిన మెహతా గుల్లీ గురించి అతని చిన్ననాటి జ్ఞాపకాలతో వ్యవహరిస్తుంది. రచయిత సొంత ఇల్లు మరమ్మతుల్లో ఉంది, కాబట్టి కుటుంబం అతని అమ్మమ్మ ఇంటికి మారింది. రోజంతా పిల్లలు మెహతా గుల్లీలో గడిపారు మరియు నిద్రించడానికి మాత్రమే ఇంటికి తిరిగి వచ్చారు. పిల్లలకు గల్లీ వేరే ప్రపంచం. చాలా మంది మెహతా పిల్లలు ఉన్నారు, అందరూ కలిసి ఆడుకున్నారు. అతని తండ్రి సోదరుడి కుటుంబం అత్యంత సన్నిహితమైనది. అతను రచయిత యొక్క తోబుట్టువుల వలె దాదాపు ఒకే వయస్సు గల 5 పిల్లలను కలిగి ఉన్నాడు మరియు అదే ఆసక్తులు కలిగి ఉన్నాడు. కుటుంబాల్లోని అమ్మాయిలు ఉషా, షిల్ మరియు లిల్, పోమ్, నిమి మరియు ఉమీ కలిసి ఆడారు మరియు ఒకే విధమైన పనులను కలిగి ఉన్నారు. సంకేతాలు. యోగ్ కుటుంబం యొక్క మొదటి అబ్బాయి అన్ని ఆటలకు నాయకుడు మరియు నిబంధనలను పిలిచి వివాదాన్ని పరిష్కరించాడు. ప్రముఖ క్రీడ అబ్బాయిలకు గాలిపటాలు ఎగరవేయడం మరియు అల్లడం మరియు కుట్టుపని అమ్మాయిలకు పాస్ట్ టైం. ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఎత్తుగా ఎగురుతున్న ఇతరుల గాలిపటాలను కత్తిరించడానికి వారు డోరీలను కొనుగోలు చేశారు మరియు పిల్లలు కత్తిరించిన గాలిపటాలను స్వంతం చేసుకోవడానికి పరుగులు తీశారు. వ్యాసుడు తన వైకల్యాలన్నీ మరచిపోయి ఆనందించాడు. ఒక్కసారి పైకప్పు మీద నుంచి కింద పడిపోయిన గాలిపటాలు ఎగురవేయడం అతనికి సాహసమే. పిల్లలందరూ తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఆడుకున్నారు. ఇందులో రచయిత యొక్క పెద్ద సోదరి పోమ్ అమ్మాయిలను పర్యవేక్షించేవారు మరియు యోగ్ అబ్బాయిలను నిర్వహించేవారు. రాత్రి భోజనం చేసిన తర్వాత రచయిత్రి అమ్మమ్మ భాబీజీ చెప్పిన కథలు విన్నారు. ఆమె తన గత అనుభవాలు, రామాయణం మరియు ఇతర పవిత్ర గ్రంథాలను కూడా చెప్పింది. వాయిస్ పబ్లిషర్స్ 9440929182652187. చివరి సంవత్సరం ఇంగ్లీష్ SUSEMVI. 11. ఒక్కసారి తాత తన చేతి కర్రతో ఓన్ను వీపు మీద తట్టాడు. పిల్లలందరూ అవమానంగా భావించి రాత్రికి రాత్రే తమ వస్తువులతో ఇల్లు వదిలి తాతయ్య ఇంటికి మైలు దూరంలో ఉన్న లారెన్స్ గార్డెన్స్ లోని చెట్టు కింద స్థిరపడ్డారు. కొంతసేపటికి వాళ్ల మేనమామ మరికొందరు పనిమనుషులు అక్కడికి వచ్చారు. వారు తాత నుండి క్షమాపణ కోసం మామయ్య నుండి హామీ తీసుకున్నారు. వారు ఇంటికి మారారు. దీర్ఘ